तेलंगाना के संस्थापक डॉक्टर कॉलेज नारायण राव का जन्म 9/9/1914 को कर्नाटक राज्य के बीजापुर में हुआ था, लेकिन उन्होंने तेलुगु, हिंदी, कन्नड़, उर्दू और अन्य भाषाओं में कई कविताएं और साहित्य लिखे। 1952 में पद्मश्री घोषणा की गई विभूषण भारत सरकार का दूसरा सर्वोच्च पुरस्कार। कॉलेज एक महान व्यक्ति थे जिन्होंने 2014 में तेलंगाना के गठन के बाद सम्मान कॉलेज की सालगिरह को तेलंगाना भाषा दिवस के रूप में घोषित किया और माननीय पार्षदों को धन्यवाद दिया। कार्यक्रम में शामिल हुए नगर निगम कर्मचारी, मीडिया मित्र। इस कार्यक्रम में मानद पार्षद रमा देवी श्रीधर, शाबिर खान, महंत शिव प्रसाद, नगर नियोजन अधिकारी श्रीहरि, विनय, सहायक रमाकांत, सुरेंद्र जेओ, नाग और नगर निगम कर्मचारियों ने भाग लिया। తెలంగాణ వైతాళికుడు డాక్టర్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘం ఆఫీస్లో గౌరవ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది వారితో జయంతి నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ కాళోజీ గారు 1914 సెప్టెంబర్ 9న బీజాపూర్ కర్ణాటక రాష్ట్రంలో జన్మించినప్పటికీ మన తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ అన్ని భాషల్లో తన యొక్క కవిత్వాన్ని అదేవిధంగా సాహిత్యాన్ని ప్రచురించడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంతో పాటు 1930లో ఏర్పడినటువంటి ఆంధ్ర సారస్వతి పరిషత్ ప్రారంభోత్సవంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా బుర్గుల రామకృష్ణ వారి సారథ్యంలో కూడా ఆంధ్ర సారస్వతి పరిషత్ ఏర్పాటులో, అదేవిధంగా 2వ మహాసభలు వరంగల్లో నిర్వహించడంలో పాటు అదేవిధంగా వరంగల్ కోట మీద జాతీయ పతాకాన్ని ఎగిరేసినందుకు నిజాం ప్రభుత్వంలో నగర బహిష్కరణకి కూడా గురవడం జరిగింది. మన ప్రజాకవి తాను ఎన్నో రచనలు, నా భారతదేశ చరిత్ర, అదేవిధంగా ఈ తుది విజయం మనది విజయం, అదేవిధంగా ఇంకా చాలా రచనలు చేసినటువంటి ప్రముఖ కవి గారు. అదేవిధంగా 1992లో మన భారత ప్రభుత్వం 2వ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని పద్మ విభూషణ్ని సాధించడంతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి కూడా డాక్టరేట్ పొందడం జరిగింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషా దినోత్సవంగా గౌరవ కాళోజీ గారి జయంతిని మనకు ఆ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున అంతటి మహనీయుని, అంటే తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అంతటి మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మహనీయుల ఆశయాల సాధనంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.